JEE Main 2024 పేపర్ 1 అంటే బీటెక్కి ఇంకో 2 రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ అడ్వాన్స్డ్ సిటీ ఇంటిమేషన్ అలాంగ్ విత్ డేట్ ఆ స్లిప్స్ ఇవి రిలీజ్ అయ్యాయి. మీరు అందరూ చూసుకొని ఉంటారు ఏ డేట్ మీ ఎగ్జామ్ ఉంది అండ్ ఏ సిటీ మీకు అలాట్ అయింది మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. కాకపోతే ఎగ్జామ్ రోజు మీరు ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, తర్వాత అడ్వైజరీ రూపంలో JEE Main అథారిటీస్ వెబ్సైట్లో పెట్టారు. ఆ గైడ్ లైన్స్ ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు అంటే ఏంటి, రిపోర్టింగ్ టైం ఏంటి, ఎంత అడ్వాన్స్గా వెళ్ళాలి, ఆ తర్వాత వాట్ షుడ్ యూ క్యారీ, వాట్ యూ షుడ్ నాట్ క్యారీ, డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉంటుంది, రఫ్ షీట్స్ పాలసీ ఏంటి, కంప్యూటర్ పనిచేయకపోతే ఏం చేయాలి, ఇలాంటివి చాలా సందేహాలు ఉంటాయి. వాటన్నిటికీ ఇవాళ ఈ షార్ట్ వీడియోలో మీరు ఒక 5 minutes స్పెండ్ చేస్తే చాలా 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 కీలకమైన గైడ్ లైన్స్ మీకు తెలుస్తాయి. వీ విల్ డిస్కస్ దాట్. అవి చేసే ముందర ఒక సజెషన్ టు ఎవ్రీబడి. మీరు ఆల్రెడీ JEE Main కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు మీ ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఆన్లైన్ టెస్ట్ చాలా రాసి ఉంటారు. కాకపోతే NTA వెబ్సైట్లో అభ్యాస్ పోర్టల్ అని ఉంటుంది. అభ్యాస్ పోర్టల్లో మాక్ టెస్ట్లు ఉంటాయి. మీరు ఆ మాక్ టెస్ట్ ఒకసారి ఆ సాఫ్ట్వేర్ చూస్తే మీకు ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, ఆ నావిగేషన్ ఎలా ఉంటుంది, స్క్రీన్ మీద బటన్స్ ఏ రకంగా ఉంటాయి అనేది మీకు ఐడియా వస్తుంది. మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అదే విధంగా వాళ్ళ ఇంటర్ఫేస్ డిజైన్ చేసి ఉంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. కొన్ని సాఫ్ట్వేర్లు అదే విధంగా ఉండకపోవచ్చు. సో అందుకోసం ఒక్కసారి మీరు NTA వెబ్సైట్కి వెళ్ళి ఈ అభ్యాస్ పోర్టల్కి వెళ్ళి మాక్ టెస్ట్, ఏదో ఒక మాక్ టెస్ట్ తీసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో దాట్ యూ విల్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ ఫెమిలియారిటీ విత్ ది యాక్చువల్ JEE Main ఇంటర్ఫేస్. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఈ అడ్వైజరీ ఏదైతే NTA అథారిటీస్ ఏదైతే వెబ్సైట్లో పెట్టారో ఆ గైడ్ లైన్స్ ఒకసారి చూద్దాం అండ్ వీ విల్ సీ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ గైడ్ లైన్స్. సో ఫస్ట్ ఏమంటారంటే ప్లీజ్ డౌన్లోడ్ యువర్ అడ్మిట్ కార్డ్ ఫ్రమ్ ది NTA వెబ్సైట్. సో ఇప్పుడు ఇంతకుముందు ఈ అడ్మిట్ కార్డు 4-5 రోజుల ముందర రిలీజ్ చేసేవారు. కాకపోతే స్టూడెంట్స్ అడ్వాన్స్గా తెలుసుకొని కొన్ని ఫ్రాడ్స్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఎగ్జామ్కి ఒక 24 to 48 hours ముందరే ఈ అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారు. సో మనకి ఎర్లియస్ట్ 27th ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ఎర్లియస్ట్ 25th వాళ్ళకి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మిగిలిన వాటన్నిటికీ 24 hours to 48 hours. ఏమంటాడు, ప్లీజ్ చెక్ యాజ్ ఇండికేటెడ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్. మనం ఒక శాంపుల్ అడ్మిట్ కార్డ్ చూద్దాము. ఆ శాంపుల్ అడ్మిట్ కార్డ్లో ఏమేమి ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దాము. యూ షుడ్ విజిట్ ది ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఫెమిలరైజ్ యువర్ సెల్ఫ్ విత్ ద లొకేషన్ అండ్ మీన్స్ ఆఫ్ రీచింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పెషలీ హైదరాబాద్ లాంటి సిటీలో మీరు లొకేషన్ ఎక్కడుందో ఒక్కసారి ఇఫ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ద లొకేషన్ నో ప్రాబ్లం. మీరు ఆ లొకేషన్ అన్ఫెమిలియర్ అయితే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఎవరైతే ఎస్కార్ట్ చేస్తారో వాళ్ళు తప్పకుండా లొకేషన్ ఒకసారి చూసుకోవాలి. సో దాట్ యూ కెన్ ఎస్టిమేట్ ట్రాఫిక్ కండిషన్స్. మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ వర్కింగ్ డేస్ నాడు ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. సో యూ షుడ్ ఫ్యాక్టర్ ద ట్రాఫిక్, స్పెషలీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి యూ షుడ్ బి లుకింగ్ అట్ ద ట్రాఫిక్. సో అందుకోసం ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత ఎర్లీగా రీచ్ అవ్వాలో అన్నది మీరు ప్లాన్ చేసుకోవాలి. సో దట్ యూ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ సర్చింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్ సెంటర్. సో వీడేమంటాడంటే ఎగ్జామినేషన్ ప్లీజ్ రీచ్ ద వెన్యూ ఆఫ్ ద టెస్ట్ ఎట్ ద రిపోర్టింగ్ టైం. తర్వాత గేట్ క్లోజింగ్ టైం ఉంటుంది. మనం అడ్మిట్ కార్డులో చూద్దాం అది. తర్వాత మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ క్యారీ విత్ యూ. వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఒకటి అడ్మిట్ కార్డ్ విచ్ ఇస్ డౌన్లోడెడ్ ఆన్ A4 షీట్, ప్రిఫరబ్లీ ఆ కలర్ ప్రింట్అవుట్ అంటాడు. ప్రిఫరబ్లీ బ్లాక్ అండ్ వైట్ అన్నా సరిపోతుంది, బట్ A4 సైజ్ క్లియర్ ప్రింట్అవుట్ ఒకటి తీసుకెళ్ళాలి. 1 passport size ఫోటోగ్రాఫ్ మీరు అప్లికేషన్లో ఏదైతే అప్లోడ్ చేశారో అదే ఫోటోగ్రాఫ్ ఇంకోటి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ అటెండెన్స్ షీట్ ఒకటి ఉంటుంది. ఆ అటెండెన్స్ షీట్ మీద మీరు ఇది ఎఫిక్స్ చేసి సంతకం పెట్టాలి. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ టేక్. తర్వాత ఆ వ్యాలిడ్ ఫోటో ID ప్రూఫ్, ఒరిజినల్ ఫోటో కాపీస్ నడవవు, ఒరిజినల్ వ్యాలిడ్
ఫోటో ఐడి. అండ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ టు స్టూడెంట్స్, ఇది కాన్సన్ట్రేట్ చేయరు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాట్ ఆర్ ది వ్యాలిడ్ ఐడి కార్డ్స్ దట్ యూ కెన్ క్యారీ? పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఇవన్నీ చాలా మంది స్టూడెంట్స్కి ఉండవు. పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్. మీరు పాస్పోర్ట్ ఆర్ ఆధార్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, దట్ ఈస్ ద సింప్లెస్ట్, అది మీరు పట్టుకెళ్ళాలి. సో వాట్ ఆర్ ద ఐడి కార్డ్స్ విచ్ ఆర్ నాట్ వ్యాలిడ్? ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, కోచింగ్ సెంటర్స్ ఇవేవి ఇచ్చినా కూడా ఆ ఐడి కార్డ్స్ దే ఆర్ నాట్ వ్యాలిడ్. కాలేజ్ ఐడి కార్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సో బెస్ట్ ఏంటంటే మీరు ఆధార్ విత్ ఫోటో మీరు పట్టుకెళ్ళాలి. తర్వాత అలాగే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకెళ్ళాలి. తర్వాత the candidate should ensure that the question paper available on the computer screen is as per his her opted subject medium indicated. మీరు హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, వాట్ ఎవర్ లాంగ్వేజెస్ దట్ యు హావ్ చోజన్, అది మీ వ్యాలిడ్ పేపర్ వచ్చిందా లేదా మీరు ఓపెన్ చేసిన తర్వాత అదొకటి చూసుకోవాలి. ఒకవేళ అది కాదు అంటే మీరు యూ షుడ్ కాల్ ది ఇన్విజిలేటర్ అండ్ ఇన్ఫార్మ్ హిమ్. టెస్ట్ అవుతున్న టైంలో ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా యూ షుడ్ స్టే కామ్ అండ్ కంపోజ్డ్. పానిక్ అవ్వకండి, బికాజ్ ఇట్ ఈస్ అ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ ఇస్ అ మెషిన్. మీకు కంప్యూటర్ ఒక్కొక్కసారి పని చేయకపోవచ్చు. ప్రతిసారి మేము వింటూ ఉంటాం మన స్టూడెంట్స్కి, ప్రతిసారి ఎవరికో ఒకరికి ఈ కంప్యూటర్ పని చేయట్లేదు అన్నది ఒక కంప్లైంట్ వస్తూ ఉంటుంది. సో జస్ట్ బికాస్ ద కంప్యూటర్ ఇస్ నాట్ వర్కింగ్ మీరు పానిక్ అవ్వకండి. కాల్ ద ఇన్విజిలేటర్ ఇమీడియట్లీ. ఇమీడియట్గా ఇన్విజిలేటర్ కాల్ చేయండి. ఇన్విజిలేటర్ ఏం చేస్తాడు అంటే మీకు ఒక ఆల్టర్నేట్ కంప్యూటర్ ఇస్తాడు. మీకు ఎటువంటి టైం లాస్ ఉండదు. ఎక్కడైతే కంప్యూటర్ ఆగిపోయిందో అక్కడి నుంచి మీ స్లాట్ మళ్ళా మొదలవుతుంది. మీరు వాడు అరేంజ్ చేసే లోపల, వాడు ఇంకొక కంప్యూటర్ మీకు అరేంజ్ చేసే లోపల యూ కంటిన్యూ వర్కింగ్ విత్ ద ఓల్డ్ ప్రాబ్లం. సో టైం వేస్ట్ చేయకండి. మీకు ఒక బోనస్గా ఒక 2-3 minutes వాడు ఇంకో కంప్యూటర్ అరేంజ్ చేసే లోపల మీకు ఇంకో 2-3 నిమిషాలు మీకు ఎక్స్ట్రా దొరుకుతుంది. సో యూజ్ దట్ టైం వైజ్లీ. Okay, that is one thing that you should keep in mind. Tarvata, candidates are not allowed to carry instrument, geometry, pencil box, handbag, purse. It's చాలా important. మీరు whatever is you're supposed to carry అక్కడ రాశారు, అది కాకుండా you can't carry anything else. సో ఆబ్వియస్లీ మొబైల్ ఫోన్స్ అయితే అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనుకోండి. మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్, మైక్రోఫోన్, పేజర్, క్యాల్కులేటర్ ఇవన్నీ. తర్వాత ఎనీ ప్రింటెడ్ మ్యాటర్. తర్వాత వాచ్, ఎనీ టైప్ ఆఫ్ వాచ్, అనలాగ్ వాచ్ అయినా డిజిటల్ వాచ్ అయినా, ఎనీ వాచ్. మీకు యూ డోంట్ రిక్వైర్ అ వాచ్ బికాస్ మీ కంప్యూటర్ మీద ఒక టైమర్ ఉంటుంది కాబట్టి యూ డోంట్ రిక్వైర్ అ వాచ్. సో ఇవేమీ మీరు తీసుకెళ్ళకూడదు. ఓకే, తర్వాత అక్కడ సెంటర్ దగ్గర ఈ ఏది ఒక డిపాజిట్ బాక్స్ కానీ లాకర్స్ కానీ ఉండవు. మీరు ఒక్కరే, ఒకవేళ ఇఫ్ యూఆర్ గోయింగ్ అలోన్ ఫర్ ది ఎగ్జామినేషన్ సెంటర్ మీరు మొబైల్ ఫోన్ తీసుకెళ్తే మీరు ఇబ్బంది పడతారు. సో అందుకోసం ఇఫ్ యూఆర్ గోయింగ్ అలోన్ don't take any mobile phone. If you are going along with some escort, మీరు escort కి మీరు ఇవన్నీ అందజేయచ్చు. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇఫ్ యూ గో ఫర్ అ టాయిలెట్, వాష్రూమ్ కి మీరు వెళ్ళాలంటే వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా మ్యాండేటరీ ఫ్రిస్కింగ్ అండ్ బయోమెట్రిక్స్ మళ్ళా జరుగుతుంది. అంటే ఇంకొంచెం టైం వేస్ట్ అవుతుంది. సో ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ ప్లేస్ ఐ విల్ నాట్ యూస్ ది బ్రేక్ అన్లెస్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. సో 3 hours లో ఒక 5 minutes దీనికే పోతే ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ వాష్రూమ్ డ్యూరింగ్ దీస్ 3 hours, మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా దెర్ విల్ బి ఫ్రిస్కింగ్, మళ్ళా దెర్ విల్ బి బయోమెట్రిక్, ఇట్స్ ఓన్లీ అ వేస్ట్ ఆఫ్ టైం. సో దట్ ఈస్ వాట్ యు హావ్ టు కీప్ ఇన్ మైండ్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే రఫ్ వర్క్. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు రఫ్ వర్క్ వాట్ ఇస్ ద పాలసీ ఫర్ రఫ్ షీట్స్. సో రఫ్ షీట్స్ మీకు ఇస్తారు, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. వాళ్ళు ఇవ్వకపోతే మొహమాటం లేకుండా అడగండి. ఆస్క్ ది ఇన్విజిలేటర్ ఫర్ ప్రొవైడింగ్ రఫ్ షీట్స్, దెర్ ఇస్ నో లిమిట్. తర్వాత ఈ రఫ్ షీట్ మీద మీ రోల్ నంబరు వగైరా రాయాలి. రాసి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ బాక్స్ లో యూ షుడ్ డ్రాప్ ఇట్. వాడు ఏమంటాడంటే క్యాండిడేట్స్ మస్ట్ రైట్ దేర్ నేమ్ అండ్ రోల్ నంబర్ అట్ ద టాప్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద షీట్స్ అండ్ మస్ట్ డ్రాప్ ద షీట్స్ ఇన్ ద డెసిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్ వితౌట్ ఫెయిల్. అది మీరు చేయాలి. తర్వాత డ్యూలీ ఫిల్డ్ ఇన్, ఇదే కాకుండా డ్యూలీ ఫిల్డ్ ఇన్ అడ్మిట్ కార్డ్ ఏం ఫిల్ చేయాలన్నది మనం ఒకసారి చూద్దాం. అది ఆ అడ్మిట్ కార్డ్ కూడా మీరు ఒక డ్రాప్ బాక్స్ లో పెట్టేసేసి, డెసిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్, ఆ డ్రాప్ బాక్స్ లో పెట్టేసి మీరు బయటికి రావాలి. తర్వాత ఒక డయాబెటిక్ స్టూడెంట్ కి హీ హెస్ గివెన్ సమ్ ఫెసిలిటీ. యూ కెన్ క్యారీ ఈటబుల్స్ లైక్ షుగర్ టాబ్లెట్స్, ఫ్రూట్స్, బనానాస్, యాపిల్స్, ఆరెంజెస్ మీరు తీసుకెళ్ళచ్చు. అండ్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ టు ది ఎగ్జామినేషన్ ఫర్ డయాబెటిక్ స్టూడెంట్స్.
Candidates must enter the required details in the attendance sheet. అది నేను చెప్తాను ఏం చేయాలో. Are advised to carefully carry may also note that the examination will be computer based and hence should also go through all the instructions. So he says you should go through all instructions given in the admit card. So admit card లో ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. మీ అడ్మిట్ కార్డు ఈ విధంగా ఉంటుంది. సో లెట్స్ లుక్ అట్ ది అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ ఫర్ బీఆర్క్, బట్ మీ పేపర్ 1 బీటెక్ కూడా అడ్మిట్ కార్డ్ ఈ విధంగానే ఉంటుంది. సో మీ రోల్ నంబరు, అప్లికేషన్ నంబరు, క్యాండిడేట్స్ నేమ్ వగరా వగరా, కేటగిరీ అన్ని దేర్ ఆల్ బి ప్రింటెడ్ దేర్. మీ ఫోటోగ్రాఫ్ ఉంటుంది. తర్వాత మీ సిగ్నేచర్ మీరు ఏదైతే ఆన్లైన్ లో మీరు పెట్టారో అది ఉంటుంది. తర్వాత వాట్ హ్యావ్ యూ అప్లైడ్ ఫర్, ఇక్కడ మీకు పేపర్ 1 బీటెక్ అని ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఉంటుంది, షిఫ్ట్ ఉంటుంది, తర్వాత టైమింగ్ ఫర్ టెస్ట్. ఇది బీఆర్క్ అండ్ బీ ప్లానింగ్ కాబట్టి 3 to 6:30. మీ షిఫ్ట్ ప్రకారము మార్నింగ్ షిఫ్ట్ అయితే 9 to 12, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే 3 to 6 అవి ఉంటాయి అక్కడ. తర్వాత దిస్ ఇస్ ఇంపార్టెంట్, టెస్ట్ సెంటర్ డీటెయిల్స్. టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ అంటే రిపోర్టింగ్ టైం at the center. Reporting time normally 1.5 hours before your scheduled time. 3 o'clock అంటే మిమ్మల్ని 1:30కి రమ్మంటాడు అక్కడికి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గేట్ క్లోజింగ్ టైం. గేట్ క్లోజింగ్ టైం హాఫ్ అన్ అవర్ బిఫోర్ యువర్ షిఫ్ట్ స్టార్ట్స్. 3 o'clock అంటే 2:30 మీ ఈ గేట్ క్లోజింగ్ అంటే ఆ తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా, ఒక్క నిమిషం కాదు ఒక్క సెకండ్ లేట్ అయినా హీ విల్ నాట్ అలౌ. సో అందుకోసం మై అడ్వైస్ టు యూ ఇస్ డు నాట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ మినిట్. మీరు ఒక 1 hour ముందుగా మీరు వెళ్తే హ్యాపీగా వాడు అలౌ చేస్తాడు. మీరు ఇమ్మీడియట్ గా యాజ్ సూన్ యాజ్ హీ అలౌస్ యూ మీరు లోపలికి వెళ్ళిపోయి ఈ సెక్యూరిటీ వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకుంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళి యూ కెన్ ఫెమిలరైజ్ యువర్ సెల్ఫ్ విత్ ది అట్మాస్ఫియర్. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే లోపు మీరు ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ చేసుకొని ఫిజికల్ గా యూ క్యాన్ బి కంఫర్టబుల్. ఆ తర్వాత యూ కెన్ స్టార్ట్ ది ఎగ్జామినేషన్. అంతేగాని లాస్ట్ మినిట్ లో ఆదరా లోపలికి వెళ్తే చాలా టెన్షన్ లో వెళ్తారు, చాలా చాలా పానిక్ అవుతారు. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మీ సీటు, మీ కంప్యూటర్, ఇవన్నీ అలొకేషన్ ఇవంతా తతంగా ఉంటుంది. సో అందుకోసం లేట్ చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళండి. డోంట్ వెయిట్ టిల్ ద లాస్ట్ మినిట్. తర్వాత ఈ టెస్ట్ సెంటర్ కోడ్ అండ్ నేమ్ ఉంది. ఆ తర్వాత అడ్రస్ ఆఫ్ టెస్ట్ సెంటర్. మీ అడ్రస్ ఆఫ్ టెస్ట్ సెంటర్ ఉంటుంది. సో అడ్రస్ ఆఫ్ టెస్ట్ సెంటర్ నేను ఇందాకలే చెప్పాను కదా, మీకు ఒకవేళ ఇఫ్ యూఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ద లొకేషన్, మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా హూవర్ ఈస్ ఎస్కార్టింగ్ యూ ఒకసారి ఆ లొకేషన్ చూసుకొని ట్రావెల్ రూట్ ప్లాన్ చేసుకొని ఎస్టిమేట్ ద టైమ్ దట్ ఇట్ టేక్స్ టు గో టు ది ఎగ్జామినేషన్ సెంటర్ సో దాట్ యు ఆర్ దేర్ ఇన్ అ కంఫర్టబుల్ ఫ్యాషన్. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ అడ్మిట్ కార్డులో ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్ ఉంటుంది, అది మీరు ఫిల్ చేయాలి. రైట్ యువర్ నేమ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. దాంట్లో ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లో 3 బాక్సెస్ ఉన్నాయి. యాజ్ యూ కెన్ సీ, బాక్స్ నెంబర్ 1 లో మీరు ఒక ఫోటో అతికించాలి. ఇది ముందరే అతికించాలి, ఒక ఫోటో అతికించాలి. ఇందులో ఫోటో అతికించాలి, మీతో పాటు ఇంకో ఫోటో తీసుకెళ్ళాలి, అది అటెండెన్స్ షీట్ కోసం. ఇది అడ్మిట్ కార్డులో ఒక ఫోటో అతికించండి. సేమ్ ఫోటో యాజ్ వాట్ యూ హ్యావ్ అప్లోడెడ్ ఆన్లైన్. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇది కూడా మీరు ముందరే పెట్టుకొని తీసుకెళ్ళాలి. తర్వాత క్యాండిడేట్ సిగ్నేచర్, ఇది మాత్రం ఇప్పుడు చేయకూడదు. ఇన్విజిలేటర్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్, ఎగ్జామ్ డే, ఎగ్జామ్ రోజు, ఎగ్జామ్ సెంటర్ లో ఇన్విజిలేటర్ ముందర ఈ సంతకం పెట్టాలి. సో ఈ 2 బాక్సులు ముందర ఫిల్ చేసుకోవాలి. ఈ సిగ్నేచర్ మాత్రము ఆ రోజు ఇన్విజిలేటర్ ముందర చెయ్యాలి. తర్వాత వీడు కూడా ఈ అడ్మిట్ కార్డులో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇందులో ఏమేమి తీసుకెళ్ళాలని వీడు రాశాడు క్లియర్ గా. ఇక్కడ పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే ఒక వాటర్ బాటిల్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మీతో పాటు తీసుకెళ్ళొచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత ఆ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్, ఒక సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ ఒకటి తీసుకెళ్ళొచ్చు. తర్వాత అడ్మిట్ కార్డు, అడిషనల్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అడ్మిట్ కార్డు ఫిల్డ్ అప్ అడ్మిట్ కార్డు అంటే దాంట్లో మీ పేరు, సిగ్నేచరు ప్లస్ ఫోటోగ్రాఫ్ అతికించి ప్లస్ థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టి అది తీసుకెళ్ళాలి. దానితో పాటు ఒక అడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తీసుకెళ్ళాలి. తర్వాత ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్,
ఇవి ఇంపార్టెంట్. ఈ 1, 2, 3, 4, 5 మీరు టెస్ట్ సెంటర్కి ఇంటి నుంచి బయలుదేరే ముందర ఈ 5 మీ దగ్గర ఉన్నాయా లేదా అని ఒక ఫైనల్ చెక్ చేసుకోండి. ఒకసారి ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఆ ప్యానిక్లో, ఆ టెన్షన్లో ఈ హాల్ టికెట్ కానీ ఈ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కానీ మర్చిపోయి అక్కడికి వెళ్తారు. ఆ తర్వాత చాలా టెన్షన్ అవుతుంది. సో మీరు ఒక వన్ ఫైనల్ చెక్ బిఫోర్ యూ లీవ్ యువర్ హోమ్. జస్ట్ వన్ ఫైనల్ చెక్, ఈ 5 ఐటమ్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇవి కాకుండా ఒక డ్రెస్ కోడ్, ఒక వన్ సింపుల్ పాయింట్ అబౌట్ ద డ్రెస్ కోడ్ ఇక్కడ ఒకటి ఉంది. షూస్, footwear with thick soles and garments with large buttons are not permitted. So shoes lo meeru velladdu, don't go in shoes. Similarly with the thick soles ante meeru high heels, especially girls high heels veskoni velladdu. Simple cheppals తీసుకెళ్తే సరిపోతుంది. అలాగే కొంతమంది డ్రెస్సెస్ కి ఫ్యాన్సీ బటన్స్ ఉంటాయి, అలాంటి పెద్ద పెద్ద బటన్స్ ఉన్నవి దే ఆర్ నాట్ అలౌడ్. సింపుల్ బటన్స్ ఉన్నవి దే ఆర్ అలౌడ్. సో అది మీరు తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి కాకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ కమెంట్ సెక్షన్లో మీరు అది పెడితే వి విల్ ట్రై టు కమ్ బ్యాక్ టు యూ విత్ reply as soon as possible. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా do not hesitate, just put them in the comment section and we'll come back to you. మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్ కామ్ అండ్ కంపోజ్డ్ గా వెళ్ళాలి. సో ఈ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ వెరీ కాంప్లికేటెడ్. కాకపోతే ఈ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవుతే మీరు ఎగ్జామ్ టెన్షన్ లేకుండా తీసుకోవచ్చు. Most important, you have to remember what you have to carry and what you should not carry. So ఆ 5 items మీతో పాటు తప్పకుండా తీసుకెళ్ళాలి. తర్వాత నేను మొదటే చెప్పినట్టు ఒకసారి ఎన్టీఏ వెబ్సైట్లో అభ్యాస్ పోర్టల్కి వెళ్ళి ఒక మాక్ టెస్ట్ తీసుకోకపోయినా అట్లీస్ట్ ఆ సాఫ్ట్వేర్, ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ది ఫైనల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆల్సో విల్ బి లైక్ దిస్. సో ఆన్ దాట్ నోట్, ఆల్ ద బెస్ట్ for your JEE Main 2024.